లో దాదాపు కంటిన్యూగా నేను ప్రెస్ మీట్లో బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. వారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్న దానికి సంబంధించి ముందు మీరు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని ఈ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన మీరు ఏదో మీ నోటికి కొన్ని అక్షరాలు వస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, లేనిది మాట్లాడుతున్నారు మీరంతా. అయితే వాస్తవాన్ని కూడా బీజేపీ కేంద్ర పార్టీ, బీజేపీ ప్రభుత్వం షాక్లో ఉంది. ఇది గమనించాలి. పదే పదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీడియా ముందు బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారి పట్ల, రాహుల్ గాంధీ గారిని విమర్శించే కార్యక్రమాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమాన్ని, పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన తెలంగాణ గడ్డ మీద పదే 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 మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు మంత్రులు. ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను ఎంక్వైరీ చేసుకున్నా. ఈ ఎంక్వైరీలో నాకేం తెలియదయ్యా అంటే, ఆ రోజు ముందు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా, ప్రధానమంత్రి మోడీ గారే కదా, మూడోసారి ప్రధానమంత్రి అయ్యింది మోడీ గారే కదా. ఆ క్యాబినెట్లో మీరిద్దరు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. కాంగ్రెస్ పార్టీ సూటిగా ఇదే తెలంగాణ గడ్డ మీద నుంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సూటి ప్రశ్న, మిలిటెంట్లు, పాకిస్తాన్ మిలిటెంట్లు భారతదేశంలో ఎంట్రీ అయి కాశ్మీర్కు వచ్చి ఒక 30 మందిని ఫైరింగ్ చేసి చంపారు. 26 మందిని ఫైరింగ్, 26 30 అటు ఇటు, ఓకే 26 మందిని ఫైరింగ్ చేసి చంపారు. ప్రధానమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాలి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరు పదే పదే రాహుల్ గాంధీ గారి నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నది. కాశ్మీరు, పాకిస్తాన్ బార్డర్ నుంచి కాశ్మీరు వరకు వచ్చి ఆ పార్కులో 26 మందిని ఫైరింగ్ చేసి అంత సమయం అంటే దాదాపు కొన్ని గంటలే కదా ఎంట్రీ నుంచి వాళ్ళు వచ్చి ఫైరింగ్ చేయడము. కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? దానికి ఇప్పటి వరకు మీరు జవాబు చెప్పిర్రా దేశ ప్రజలకు? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఫస్ట్ ఈ దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మీ తెలుగు వాక్యాన్ని వింటున్న తెలుగు ప్రజలకు, 2 రాష్ట్రాల ప్రజలకు మీరు జవాబు, మేము అడిగిన ప్రశ్న ముందు నంబర్ 1, బార్డర్ నుంచి మిలిటెంట్లు, పాకిస్తాన్ మిలిటెంట్లు వచ్చి ఫైరింగ్ చేసి చంపిర్రు, వచ్చిర్రు, మన వాళ్ళని చంపిర్రు, మళ్ళీ తిరిగి పొయ్యిర్రు, దాచుకున్నారు. మీ నిఘా వర్గాలు, మీ బీజేపీ ప్రభుత్వం యొక్క ఉన్న గవర్నమెంట్లో ఉన్న నిఘా వర్గాలు, పోలీస్ యంత్రాంగము ఏం చేసింది? ఫైరింగ్ అయ్యేంత వరకు ఎందుకు
మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అంటే మీరు నిద్రావస్థలో ఉన్నారు. మీ నిద్రావస్థలో మీ పొరపాట్లు, మీ ప్రభుత్వం పొరపాట్లని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారి మీద డైవర్షన్ చేసే ప్రక్రియలో ఇదంతా మీరు మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి మీరు. ఇక మీరు రేపటి నుంచి ఏది మాట్లాడినా ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి. మీరు దీనికి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గారి మాట్లాడితే తెలంగాణ గడ్డ మీద మిమ్మల్ని ప్రతిఘటిస్తాము. దీని మీద నేను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో, సీఎం రేవంత్ రెడ్డి గారితో, నటరాజన్ గారితో నేను మాట్లాడతా. తప్పులు మీరు చేసి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిని ప్రశ్నిస్తారు. ఇది మీరు జ్ఞానం ఉండి అజ్ఞానులుగా మీరు ప్రవర్తిస్తున్నది. ఇంత దుర్మార్గమైన మీ ఆలోచన, ఇంత నీచమైన మీ సంస్కృతి, మీ ఆలోచన